మహానగరాల్లో మహానగరాల్లో హోటళ్లు బంద్. ఎల్పీజీ సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు మూసేస్తామంటూ చేయలేమంటున్న యజమానులు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోడీ భేటీ. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత కాకుండా చూడాలని ఆదేశం. నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్, గృహ అవసరాలు, రవాణా రంగానికి అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభం మన దేశ హోటళ్ల రంగాన్ని తాకింది. 1-2 రోజుల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే తమ వ్యాపారాలు మూసివేయక తప్పదని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే లక్షల మంది ఉపాధి పొందే ఈ అవకాశం ఈ హోటల్లో వారందరూ కూడా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. వివిధ శాఖల మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. దేశ పౌరులకు చమురు, ఎల్పీజీ ధరల కొరత లేకుండా చూడాలని సదరు మంత్రిత్వ శాఖల్ని సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రధానితో సమావేశంలో అనేక మంది మంత్రులు అయితే ఉన్నారు. ప్రాధాన్యాల ఆధారంగా గ్యాస్ సరఫరా అయితే ఉంటుందన్నమాట. గృహ అవసరాలకు, రవాణా అవసరాలకు నిరంతరంగా గ్యాస్ సరఫరా ఉండేలా కేటాయింపులను మార్చుతున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అందులో ఉన్న గ్యాస్లో ప్రాధాన్యతను రంగాల నుంచి కీలక రంగాలకైతే మళ్లించారన్నమాట. గృహ రవాణా అవసరాలను తొలి ప్రాధాన్యంగా గుర్తించారు. ఎల్పీజీ, సిఎన్జి, పైపు గ్యాస్ ఉత్పత్తిదారులు తొలుత ఈ రంగం అవసరాలకు 100% తీర్చిన తర్వాతే మిగిలిన రంగాల వారికి సరఫరా చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఎరువుల రంగాన్ని రెండో స్థాయికి, కేయకు పరిశ్రమలు, ఇతర ఉత్పత్తులకు 3వ స్థానం ప్రాధాన్యత ఇచ్చారు. పారిశ్రామిక వాణిజ్య అవసరాలు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలు 4వ ప్రాధాన్యత క్రమంలో పెట్టారు. చమురు శుద్ధి కర్మాగారాలను గరిష్ట ఉత్పత్తిని చేపట్టాలంటూ కొద్ది రోజుల క్రితం కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో 10% ఉత్పత్తులు అయితే పెరగాలని చెప్పారన్నమాట. ఇక మహానగరాల్లో హోటల్ అయితే బంద్ అయితే కాబోతున్నాయి. ఎందుకంటే గ్యాస్ సరఫరా కాకపోతే ఈ మహానగరాల్లో మొత్తాన్ని కూడా అటు ఢిల్లీ కావచ్చు, కోల్కతా కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, పాట్నా కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు తెలుగు రాష్ట్రాల్లో పలు రెస్టారెంట్లు, హోటళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వంట గ్యాస్ సరఫరా లేకపోవడంతో మొత్తం హోటల్ మూసే పరిస్థితి అయితే వచ్చినాయి అనమాట. సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. సో గ్యాస్ కారణంగా ఏపీ, తెలంగాణ దేశవ్యాప్తంగా హోటల్ అయితే మూసేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్